రూ. 10,000 ప్రైస్ డిఫరెన్స్ లో మీరు 13 ఫీచర్స్ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అది అసలు మేజర్ నెగిటివ్ ఈ ఐఫోన్ కొనొద్దని చెప్పడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట అది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిన్న నైట్ గ్లోబల్ గా అండ్ ఇండియాలో కూడా యాపిల్ ఐఫోన్ 16e ని అనౌన్స్ చేసింది. ఈ ఐఫోన్ 16e అనేది జనరల్ గా లాస్ట్ ఇయర్ దాకా ఐఫోన్స్ లో SE మోడల్స్ వచ్చేవి, ఐఫోన్ SE2, SE3 అట్లా. ఇది ఈ సంవత్సరం వచ్చిన SE4 మోడల్ అనమాట. కాకపోతే SE అనే పేరు తీసేస్తారు. ఇంకా నుంచి అన్ని కూడా E అనే పేరుతో వస్తాయి. ఐఫోన్ 16e, 17e అలా వస్తాయి అనమాట. అయితే ఆ SE ఫీల్ అనేది పోయింది దీనివల్ల. ఆ SE మోడల్స్ లో మీకు చాలా చిన్న డిస్ప్లే ఉండేది, 4.7 ఇంచ్ డిస్ప్లే ఉండేది అండ్ టచ్ ఐడి ఉండేది. అవన్నీ తీస్తారు. ఇది నార్మల్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 బేస్ మోడల్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. 6.1 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైసింగ్ ఏంటి, ఆ ప్రైస్ కి ఐఫోన్ 16e కొనొచ్చా, లేదంటే దానికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, డైరెక్ట్ 16కి వెళ్ళిపోవడం బెటరా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐఫోన్ 16e మీకు 2 కలర్స్ లో వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. 2 కలర్స్ ఉంటాయి. మీకు ఐఫోన్ SE లో చాలా ఆప్షన్స్ ఉండేవి, కలర్ ఆప్షన్స్. మీకు ప్రోడక్ట్ రెడ్ మిస్ అయిపోతుంది, చాలా మంచి మంచి కలర్స్ ఉండేవి, అన్ని పోయినాయి. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్, ఈ 2 కలర్స్ లోనే వస్తుంది. ఇది 6.1 ఇంచ్ సూపర్ రెటినా HDR డిస్ప్లేతో వస్తుంది. సేమ్ డిస్ప్లే మనం ఐఫోన్ 16 సిరీస్ లో, ఐఫోన్ 15 సిరీస్ లో సేమ్ డిస్ప్లే బేస్ మోడల్స్ లో చూస్తాము. సో డిస్ప్లేలో మీకు ఎలాంటి చేంజ్ ఉండదు, సేమ్ క్వాలిటీ డిస్ప్లే, 6.1 ఇంచ్ డిస్ప్లే. కాకపోతే తేడా ఎక్కడ తెలుస్తుంది అంటే, ఐఫోన్ 15 సిరీస్ లో, 16 సిరీస్ లో డైనమిక్ ఐలాండ్ ఉండేది, బట్ దీనిలో ట్రెడిషనల్ నాచ్, మీకు ఐఫోన్ 13, ఐఫోన్ 14 లో నాచ్ ఉంటుంది కదా, అలాంటి నాచ్ తీసుకొచ్చి దీనిలో పెట్టారు. సో మీకు క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది ఐఫోన్ 16 కి, 16e కి. అండ్ బెజల్స్ కూడా నాకు కొంచెం థిక్ గా అనిపిస్తున్నాయి, కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి బెజల్స్. అండ్ ప్రాసెసర్ ఇది యాపిల్ A18 బైనిక్ చిప్సెట్ తో వస్తుంది. ఈ A18 అనేది మీకు ఐఫోన్ 16 బేస్ మోడల్స్ లో ఉంటుంది. సో సేమ్ ప్రాసెసర్ ని దీనిలో కూడా తీసుకొచ్చారు, మంచి మూవే. అండ్ దీనిలో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఐఫోన్ 16 సిరీస్ లో ఏవైతే మీరు ఏ ఫీచర్స్ అన్ని చేయగలరో ప్రతి ఏ ఫీచర్ దీనిలో కూడా చేయొచ్చు. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 2-in-1 ఫ్యూజన్ కెమెరా అని చెప్తున్నారు. అంటే 2 కెమెరాలు చేసే పని ఒక కెమెరానే చేస్తుంది అంటున్నారు. అంటే 1x ఫోటోస్ కాకుండా ఇందులో 2x ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఇన్సెన్సార్ జూమ్ ఉంటుంది అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దీనికి క్యాప్చర్ బటన్ ఉండదు. ఇంతకుముందు ఐఫోన్ 16 సిరీస్ లో మీకు క్యాప్చర్ బటన్ ఇచ్చారు, అదే దీనిలో మిస్ అవుతుంది. అండ్ బ్యాటరీ ఎలాగో వీళ్ళు చెప్పరు, వీళ్ళు చూపించడం 26 అవర్స్ ప్లేబ్యాక్ టైం అంటున్నారు. అండ్ ఇది Type-C పోర్ట్ తో వస్తుంది. అండ్ కొత్తగా వీళ్ళు C1 సెల్యులర్ చిప్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ C1 చిప్ అంటే ఇంతకుముందు Qualcomm చిప్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళే కొత్తగా క్రియేట్ చేసుకున్నారు C1 సెల్యులర్ చిప్ అని. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు సిగ్నల్ క్వాలిటీ బాగుంటుంది అంటున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ మీకు యాక్షన్ బటన్ ఉంటుంది అండ్ ఎమర్జెన్సీ SOS ఉంది. శాటిలైట్ ద్వారా మీకు మెసేజ్ పంపించుకోవచ్చు. అండ్ క్రాష్ డిటెక్షన్ ఆప్షన్ ఉంది. కార్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయినా ఇది వెంటనే డిటెక్ట్ చేసి మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి లొకేషన్ డీటెయిల్స్ పంపిస్తుంది. అండ్ IP68 రేటింగ్ తో వస్తుంది. అన్ని బాగానే ఉన్నాయి. ప్రైసింగ్ బేస్ మోడల్ 128GB 59,999 60,000 తీసుకొచ్చారు. అండ్ 256GB మోడల్ 69,999 70,000 తీసుకొచ్చారు. అండ్ హై అండ్ 512GB మోడల్ 89,999 90,000 తీసుకొచ్చారు. అయితే ఇది బేస్ మోడల్ 60,000 వస్తుంది. ఐఫోన్ 16 బేస్ మోడల్ 70,000 వస్తుంది. జస్ట్ 10,000 తేడా ఉంది. అయితే ఈ 10,000 మీకు నోటీసబుల్ గా కనిపించే డిఫరెన్సెస్ ఏంటంటే 3 కనిపిస్తాయి. 1 డైనమిక్ ఐలాండ్ ఉండదు, 2 కెమెరా కంట్రోల్ ఉండదు, 3 వైడ్ యాంగిల్ ఉండదు. ఈ 3 కదా డిఫరెన్సెస్ మీకు కనిపించేది. మీరు చాలా మంది అనుకుంటారంటే నెట్లో వైడ్ యాంగిల్ వాడను అండ్ కెమెరా కంట్రోల్ అది చాలా మంది వేస్ట్ అంటున్నారు, వదిలేసేయండి. ఒక్క డైనమిక్ ఐలాండ్ ఒక్కటి కాంప్రమైజ్ అయితే 10,000 సేవ్ అవుతున్నాయి కదా అనుకుంటారు. బట్ ఈ 3 కాంప్రమైజెస్ తో పాటు ఇంకా 10 కాంప్రమైజెస్ వీళ్ళు దాచిపెట్టారు, చెప్పలా, అనౌన్స్ చేయాల. బట్ ఇంకా 10 కాంప్రమైజెస్ ఉంటాయి. ఒక చిన్న మాట, 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో కంటెంట్ మీరు ఒకసారి చూడండి, మీకు వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. 10,000 ప్రైస్ డిఫరెన్స్ లో మీరు 13 ఫీచర్స్ మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే ఐఫోన్ 16e అండ్ ఐఫోన్ 16 రెండు కూడా 6.1 ఇంచ్ డిస్ప్లేసే, కాకపోతే మీకు సెంటీమీటర్స్ లో తేడా వస్తుంది. 16e 15.4 సెంటీమీటర్స్ ఉంటే 16 15.54 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒక 0.14 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బెజిల్స్ కొంచెం థిన్ ఉంటాయి ఐఫోన్ 16లో. 16e లో బెజిల్స్ థిక్ ఉంటాయి, కొంచెం లావ్ కనిపిస్తుంటది. ఫోన్ చూడడానికి అంత ప్రీమియం ఫోన్ లాగా అనిపించదు, మరి బెజిల్స్ లావ్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ డైనమిక్ ఐలాండ్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఇది ఒకటే కాదు ప్రాబ్లమ్, బ్రైట్నెస్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. మీకు 16e లో 800 nits టిపికల్ బ్రైట్నెస్ తో వస్తుంది. 1200 nits HDR మోడ్ లో మీకు పీక్ బ్రైట్నెస్ వస్తుంది. అదే ఐఫోన్ 16 లో టిపికల్ బ్రైట్నెస్ 1000 nits ఉంటుంది. HDR కంటెంట్ చూస్తున్నప్పుడు 1600 nits ఉంటుంది. అండ్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు పీక్ బ్రైట్నెస్ 2000 nits ఉంటుంది. బట్ దీనిలో పీక్ బ్రైట్నెస్ 1200 nits. చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్రైట్నెస్ లో. యాక్చువల్గా ఐఫోన్ లో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎండ్లోకి తీసుకెళ్లి ఫోన్ కొంచెం వేడెక్కినా కూడా డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గిపోద్ది. మీకు ఐఫోన్ 16 లో 2000 nits పీక్ బ్రైట్నెస్ ఉన్నా కూడా కొంచెంసేపు ఎండలో వాడితే బ్రైట్నెస్ తగ్గిపోద్ది. అసలు మీకు మామూలుగానే ఐఫోన్ 16 ఎండలో మీకు అంత క్లియర్ కనిపించదు, బ్రైట్నెస్ తగ్గితే అంత క్లియర్ కనిపించదు. అలాంటిది ఐఫోన్ 16e ఉండడమే 1200 nits, ఇంకా తగ్గిందంటే మీకు సన్లైట్ విజిబిలిటీ అస్సలు బాగోదు. అండ్ ఐఫోన్ 16 మీకు 1 nit మినిమం బ్రైట్నెస్ తో వస్తుంది. ఇది అసలు 1 nit బ్రైట్నెస్ అనేది లేదు. అండ్ ప్రాసెసర్ లో కూడా 2 A18 బైనిక్ చిప్సెట్ తో వస్తున్నా కూడా ఐఫోన్ 16 లో 5 core GPU ఉంటుంది.
ఐఫోన్ 16e లో 4 కోర్ జీపీయూ మాత్రమే ఉంటుంది. 1 కోర్ జీపీయూని కోసేస్తారు. అండ్ కెమెరాస్ లో మీరు చాలా డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ మీకు స్టెబిలైజేషన్. ఐఫోన్ 16e లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఓఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ ఇలా మూవ్ చేస్తున్నారు అనుకోండి, దీంతో పాటు లెన్స్ కూడా మూవ్ అవుద్ది. లెన్స్ మూవ్ అవడం వల్ల మీకు ఫోటో కొంచెం స్టేబుల్ వస్తుంది అనమాట, షేకింగ్ అంత రాదు. ఇది ఓఎస్. ఐఫోన్ 16e లో ఓఎస్ ఉంటుంది. ఐఫోన్ 16లో సెన్సార్ షిఫ్ట్ ఓఎస్ ఉంటుంది. ఈ సెన్సార్ షిఫ్ట్ అంటే నార్మల్గా మనకు ఓఎస్లో లెన్స్ మూవ్ అవుద్ది కదా, ఈ సెన్సార్ షిఫ్ట్లో డైరెక్ట్ కెమెరా సెన్సారే మూవ్ అవుద్ది. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇంకా షార్ప్ ఇమేజెస్ వస్తాయి. మీరు లో లైటింగ్లోకి వెళ్ళినా, కొంచెం ఫోన్ షేక్ అయినా మీకు కొంచెం షార్ప్ ఫోటోస్ మీకు ఐఫోన్ 16లో వస్తాయి. 16e లో మీకు అంత షార్ప్ ఫోటోస్ రావు. జస్ట్ ఓఎస్ మాత్రమే, అది సెన్సార్ షిఫ్ట్ కాదు. అండ్ మీకు ఇంకా చాలా ఫీచర్స్ కోసేస్తారు. ఫస్ట్ మ్యాక్రో. 16లో మ్యాక్రో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉంటుంది. దీనిలో మ్యాక్రో ఆప్షన్ లేదు. దానిలో యాక్షన్ మోడ్ ఉంటుంది, దీనిలో యాక్షన్ మోడ్ లేదు. దానిలో స్పేషల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది, దీనిలో స్పేషల్ వీడియో రికార్డింగ్ లేదు. సరే, స్పేషల్ వీడియో రికార్డింగ్ ఎవరు వాడరు, వదిలేసేయండి. మెయిన్ గా చూడాల్సింది సినిమాటిక్ మోడ్. అసలు ఐఫోన్ బ్యూటీయే సినిమాటిక్ మోడ్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి వీడియోస్ ఇస్తారు కదా, నేను మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్, మన ఛానల్లో పెట్టే షార్ట్స్ అన్ని కూడా డైరెక్ట్ ఐఫోన్లో కొట్టేస్తా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతుంది నీట్గా. ఆ ఆప్షన్ అసలు ఐఫోన్ 16e లో అసలు లేనే లేదు. వీళ్ళు అనౌన్స్ చేయలేదు. అండ్ నేను చెక్ చేసినప్పుడు కూడా స్పెసిఫిక్ షీట్లో సినిమాటిక్ మోడ్ అనేది లేనే లేదు. సరే, ఇదేమన్నా బై మిస్టేక్ టైపింగ్ ఇష్యూ ఏమో అనుకుంటే, వాళ్ళు టీజర్లో చూపించినప్పుడు కూడా అక్కడ కెమెరా ఫోటోలు తీస్తున్నట్టు, అమ్మాయికి ఫోటో తీస్తున్నట్టు ఇట్లా వస్తుంటాయి. ఎక్కడ కూడా అక్కడ సినిమాటిక్ ఆప్షన్ కనిపించలే. జనరల్గా ఐఫోన్లో వీడియో పక్కనే సినిమాటిక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ వీడియో పక్కనే స్లో మోషన్ వచ్చేసింది. అసలు సినిమాటిక్ ఆప్షనే లేదు. సో పక్కా దీనిలో సినిమాటిక్ మోడ్ లేదు. మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ తీసుకోవాలంటే అసలు ఇంపాసిబుల్. అది అసలు మేజర్ నెగిటివ్. ఈ ఐఫోన్ కొనొద్దని చెప్పడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అనమాట అది. అండ్ దాంతోపాటు ఐఫోన్ 16లో మ్యాక్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మ్యాక్సేఫ్ అంటే డైరెక్ట్ గా వైర్లెస్ ఛార్జింగ్ కి పెడితే అతుక్కుంటుంది. మ్యాక్సేఫ్ అనమాట, మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్ కాయిల్ కి పెట్టగానే టక్కన అతుక్కుంటుంది. మీరు ఫోన్ ఇట్టే కదిలిచ్చినా కూడా ఆ మ్యాక్సేఫ్ యాక్సరీస్ కింద పడవు. అందుకే మీకు ఐఫోన్ లో మ్యాక్సేఫ్ యాక్సరీస్ ఎక్కువ దొరుకుతుంటాయి. అన్లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కి మ్యాక్సేఫ్ ఉండదు, జస్ట్ QI వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ ఐఫోన్ 16e కూడా QI వైర్లెస్ ఛార్జింగ్. నార్మల్ గా మీరు వైర్లెస్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కానీ మ్యాగ్నెట్ లాగా అతుక్కోదు. దీనివల్ల మీరు చాలా యాక్సరీస్ ని మిస్ అయిపోతారు. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ నెగిటివ్. అండ్ ఐఫోన్ 16 వైఫై 7 సపోర్ట్ చేస్తుంది. ఇది వైఫై 7 కాదు కదా, వైఫై 6 సపోర్ట్ కూడా లేదు, జస్ట్ వైఫై 6 సపోర్ట్ మాత్రమే ఉంది. అండ్ కలర్ ఆప్షన్స్ ఐఫోన్ 16లో మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్, వైట్, పింక్, గ్రీన్, బ్లూ, చాలా కలర్స్ ఉంటాయి. 16e లో 2 కలర్సే, బ్లాక్, వైట్, రెండు ఉన్నాయి. సో ఇన్ని కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. 10,000 రూపాయల తేడాతో ఇన్ని కాంప్రమైజ్ అంటే నాట్ వర్త్. 60,000 రూపాయలకి ఐఫోన్ 16e తీసుకోవడం ఒక పిచ్చి డెసిషన్ అవుద్ది. అస్సలు తీసుకోవద్దు ఐఫోన్ 16e. మీరు తీసుకోవాలనుకుంటే ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే 65,000 రూపాయలకి మీకు 16 వచ్చేస్తుంది. సేల్స్ టైంలో ఏదో కార్డ్ ఆఫర్ వచ్చి 5,000 రూపాయల ఆఫర్ ఖచ్చితంగా వస్తుంది. ఐఫోన్ 16 ప్రతి సేల్లో 65,000కి వస్తుంది. 5,000 రూపాయల తేడాకి లేదంటే 10,000 రూపాయల తేడాకి ఇన్ని కాంప్రమైజ్ అనేది అనవసరం. ఇప్పుడైతే ఐఫోన్ 16 అసలు కొనకండి. ఇయర్ ఎండ్ సేల్స్ వస్తాయి కదా, ఆ సేల్స్ లో ఏమైనా తక్కువ రేటుకి రావచ్చు, ఒక 30,000 ఆ ప్రైస్ కన్నా వస్తే అప్పుడు ఏమైనా ఆలోచించవచ్చు. కానీ 60,000 రూపాయలకి మాత్రం ఈ ఫోన్ ని ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయొద్దు. ఇది ఒక యూజ్లెస్ ఫోన్. సింపుల్ గా చెప్పాలంటే ఒక ట్రాష్ ఫోన్ అనమాట. అసలు కొనబాకండి. సో ఇది వాళ్ళ వీడియో అయితే. అండ్ ఈ ఫోన్ కొని వీడియో చేద్దాం అనుకున్నా కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. యూజ్లెస్ ఫోన్ ఇది, చేసి కూడా వేస్టే. బట్ చేయమంటే చేస్తా, మీకు తర్వాత యూజ్ అవుద్ది, సేల్స్ టైంలో మేము చూసుకుంటాం అంటే ఖచ్చితంగా వీడియో చేస్తా. మీ ఒపీనియన్ కామెంట్స్ చెప్పండి, వీడియో చేయమంటే చేస్తా. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.